కేంద్రం ఇటీవల చేసిన జీఎస్టీ సంస్కరణలపై వివాదం రాజుకుంది. ఇప్పుడు నార్త్ వర్సెస్ సౌత్ గా ఇప్పుడు సీన్ మొత్తం కూడా మారిపోయింది. సంస్కరణల్లో భాగంగా రెడీమేడ్ చపాతీ రోటీలపై జీఎస్టీ విధించలేదు. ఇడ్లీ, దోశ పిండి రెడీ టు కుక్ కావడంతో వీటిపై పన్నును విధించారు. అయితే ఇప్పుడు వీటిపై ఎందుకు వివక్ష అంటున్నాయి విపక్షాలు. దీనిపై ఇప్పటికే తమిళనాడు నేతలు కూడా మండిపడుతున్నారు. తాజాగా ఇప్పుడు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చపాతీ రోటీకి జీఎస్టీ లేదు సరే, మరి ఇడ్లీ దోశకు ఏంటని ప్రశ్నను లేవనెత్తారు. అంతేకాదు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని చెప్తున్నారు. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా దీనిపై స్పందించారు. ఇడ్లీ, దోశ, వడ అంటూ పనికి మారిన మాటలు వద్దన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఏం నష్టం జరిగిందో చెప్పాలంటున్నారు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం సంబంధించి హోటల్కి వెళ్తాం. మనం రేపు ఉదయం చపాతీ రోటీ తింటాము, లేదు ఇడ్లీ దోశ తింటాము. మన దగ్గర అయితే ఎక్కువగా 90% ఇడ్లీ దోశ తింటారు. అదే మేము ఉత్తర భారతదేశం పోతే ఢిల్లీ కానీ ఎక్కడికైనా పోతే ఆ చపాతీ లేకపోతే పరోటా తింటారు. పరోటాకి రోటీకి క్లారిటీగా ట్యాక్స్ లేదని రాస్తుంది. మరి ఇడ్లీకి దోశకు ఉందా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి, క్లారిటీ అడగండి అని చెప్పాం. అది లేకపోతే మేమే ఆమోదించమని చెప్పలే. అసలు ఆలోచన చేయడానికి వాళ్ళకి లేదు. ఇంతే కాదు. మంది పనిలేని వాళ్ళకి ఇవే వాగుతా ఉంటారు. సూచన సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు. ఇడ్లీ, దోశ సరే దొరికితే దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర తెలంగాణతో సౌత్ సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏదో వాస్తవాలు తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని. నిజంగా న్యాయం మరి వాళ్ళే వ్యక్తులు కదా. జీఎస్టీ సంస్కరణల వల్ల ఇతర విషయాల్లో ఏం న్యాయం జరుగుతుందో కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి దమ్ము వాళ్ళకుందా. కాబట్టి మంచి జరిగినప్పుడు దాన్ని మంచి అని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు ఆలోచనప్పుడు దాన్ని సూచనలు సలహాలుగా ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని సమాజము వ్యక్తులుగా గౌరవిస్తుంది. సో కేంద్రం ఇటీవల చేసిన జీఎస్టీ సంస్కరణలపై ఇప్పుడు వివాదం రాజుకుంది. మొత్తం దేశం మొత్తం కూడా నార్త్ వర్సెస్ సౌత్ గా మారిపోయింది. తినే ఆహారం మీద నార్త్ వర్సెస్ సౌత్ గా ఇటు జీఎస్టీను అమలు చేయడం అనేది సరికాదు అంటూ కూడా మండిపడుతున్నారు. సిటిజన్స్ తో పాటు ఇక్కడ విపక్షాలు కూడా. రెడీమేడ్ చపాతీ రోటీపై జీఎస్టీ విధించలేదు, కానీ ఇటు ఇడ్లీ, దోశ పిండిపై జీఎస్టీ విధించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒకసారి చూసుకుంటే చపాతీ రోటీలపై పూర్తిగా జీఎస్టీని రద్దు చేసి సున్నాగా విధించడం, ఇడ్లీ, దోశ పిండిపై మాత్రం అదే 18% జీఎస్టీని కంటిన్యూ చేయడం ఇక్కడ వివాదానికి రాజేసుకుంది. ఎక్కువగా ఇటు దోశ, చపాతీ అను పరోటా, రోటీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా 0% ట్యాక్స్ విధించడం, ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో మాత్రమే తినటం. దోశ, ఇడ్లీ మాత్రం పూర్తిగా సౌత్ ఇండియాలో ఎక్కువగా తినడం కారణంగా కావాలనే ఇటు దక్షిణాదిపై కావాలనే వివక్ష చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్ కింద దోశ పిండిని వేయటం అనేది సరికాదు అంటూ కూడా సిటిజన్లు కూడా కమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు విపక్ష పార్టీలు కూడా సేమ్ అదే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. అయితే బొత్స కూడా ఇదే ఒక ఆరోపణ చేశారు. ఇటు చపాతీ, రోటీపై పూర్తిగా జీఎస్టీను ఎత్తేయటం, ఆ తర్వాత ఇడ్లీ, దోశపై జీఎస్టీను అదే విధంగా కొనసాగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ అని ప్రశ్నించారు. అయితే దీనికి బండి సంజయ్ మాట్లాడుతూ కూడా జీఎస్టీ మేలు చేస్తుంది, ఇడ్లీ, దోశ, వడ, చపాతీ, పరోటా అంటూ మాట్లాడడం కాకుండా పనికొచ్చే విషయాలను మాట్లాడాలి. అక్కడ ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారో ఆవిడ తమిళనాడుకు చెందిన వ్యక్తి, అంటే దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి, ఆవిడ కంటే బాగా ఇంకెవరికి తెలుస్తోంది అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. మొత్తానికి ఇటు సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సౌత్ లో ఎక్కువగా దోశ, ఇడ్లీ మాత్రమే తింటారు కనుక దోశ, ఇడ్లీని స్టేపుల్ డైట్ కిందకు కన్సిడర్ చేయకుండా చపాతీ, రోటీను మాత్రం స్టేపుల్ డైట్ కిందకు కన్సిడర్ చేసి ఇటు చపాతీ, రోటీలకు విధించిన 12% ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ మొత్తాన్ని కూడా రద్దు చేసేయడం, ఇక ఇటువైపు దోశ, ఇడ్లీ మీద జీఎస్టీను కనీసం తగ్గించకుండా అదే ట్యాక్స్ ను కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు అని వినిపిస్తున్న వాదన.
ఎస్ దీని గురించి మాట్లాడడానికి వి హ్యావ్ విత్ us డాక్టర్ కిషోర్ నూకలపాటి ఆర్థిక నిపుణులు మనతో అవైలబుల్గా ఉన్నారు. నమస్తే కిషోర్ గారు. నమస్తే అండి. ప్రెసెంట్ చూస్తున్నామండి జిఎస్టీ స్లాబ్స్ విధించిన అనంతరం కూడా ఇటు నార్త్ అండ్ సౌత్ లాగా విభజన జరిగిపోయింది. కేవలం విపక్షాలు మాత్రమే కాదు, కొంతమంది సిటిజన్స్ కూడా దీని గురించి లేవనెత్తిన ప్రశ్న ఇటు దోశ ఇడ్లీ మీద అదే జిఎస్టీను ఎట్లా కంటిన్యూ చేస్తారు అంటూ. సో దీనికి సంబంధించి మీరేమంటారు? గవర్నమెంట్ లాజిక్ అంటే ముందుగా రెండు విషయాలండి. ఒకటి, ఇడ్లీ దోశ బ్యాటర్ అంటే ఆ పిండి, దాని మీద జిఎస్టీ. రెండు, ఇడ్లీ దోశ ఐటమ్స్ హోటల్లో ఏదైతే సర్వ్ చేస్తారో సెల్ చేస్తారో వాటి మీద జిఎస్టీ. ఇడ్లీ దోశ మీద బ్యాటర్, బ్రాండెడ్ బ్యాటర్ మీద 18% జిఎస్టీ. బ్రాండెడ్ ఆటా మీద 5% జిఎస్టీ. అంటే అక్కడే ఒక వ్యత్యాసం క్లియర్గా కనిపిస్తుంది. సెకండ్, హోటల్లో ఏదైతే దోశ ఇడ్లీ అమ్ముతారో వాటి మీద 5% జిఎస్టీ కంటిన్యూ చేస్తున్నారు. రోటీ, చపాతీ, ఇంకా గోధుమ పిండితో తయారు చేసే మన బ్రెడ్, వీటి మీద మాత్రం జిఎస్టీ నీళ్ళు. అంటే మొదటిగా మనం రోటీ, చపాతీ, ఆటా మీద జిఎస్టీ ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు అనే అంశం వదిలిపెట్టేసి ఇడ్లీ దోశ వాటి మీద కూడా జిఎస్టీ ఎందుకు వేయాలి అనే విషయం మీద మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొదటిగా బ్రాండెడ్ దోశ ఇడ్లీ మన బ్యాటర్ మీద అంటే పిండి మీద 18% జిఎస్టీ వేస్తే ప్రజలు అన్బ్రాండెడ్, అన్హైజీనిక్ దోశ ఇడ్లీ పిండి కొనుక్కుంటారు. అంటే బ్రాండెడ్ కొనుక్కుంటే మనం ఖర్చులు కొనుక్కుంటున్నట్టు, ఫైనాన్షియల్ ఇన్హెల్త్ని కొనుక్కుంటున్నట్టు, అన్బ్రాండెడ్ కొనుక్కుంటే హెల్త్ ఇల్నెస్ని కొనుక్కుంటున్నట్టు. సో బ్రాండెడ్కి కూడా 5% జిఎస్టీ ఉంటే, బ్రాండెడ్ ఇడ్లీ దోశ పిండి మీద కూడా 5% జిఎస్టీ ఉంటే ప్రజలు హైజీనిక్ గా ఉంది అని బ్రాండెడ్ ఐటమ్స్ వైపు వెళ్తారు. ఎప్పుడైతే మీరు అక్కడే ఒక 13% ఎడిషనల్ జిఎస్టీ లెవీ చేస్తున్నారో అక్కడే మీకు ప్రజలు అన్హైజీనిక్, అన్బ్రాండెడ్ దోశ ఇడ్లీ పిండికి ఆప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడే మనం ఒక ఎకనామిక్ సెన్స్ మిస్ అయింది గవర్నమెంట్ అనిపిస్తుంది. గవర్నమెంట్ లాజిక్ ఏంటంటే దోశ ఇడ్లీ పిండి రెడీ టు కుక్ ఐటమ్, ఆటా రా ప్రొడక్ట్. ఈ బేసిస్ మీద డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్ కాదు అని అందరికీ తెలిసిన విషయం. సో హూ విల్ బెల్ ద క్యాట్, హూ విల్ ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్? Of course, media like you and the other public uproar. అది జరుగుతున్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదేమో అనే కన్సర్న్ మీరు ప్రముఖంగా వినిపిస్తున్నారు, విచ్ ఇస్ అప్రిషియబుల్. ఇప్పుడు రెండో పాయింట్, మీరు చెప్పినట్టుగా ఇడ్లీ దోశ ఐటమ్స్ హోటల్లో అమ్మే వాటి మీద 5%, రోటీ, చపాతీ, బ్రెడ్ వీటి మీద 0 జిఎస్టీ. ఈ వ్యత్యాసం కూడా సరికాదు. ఎందుకు అంటే ఇడ్లీ, నేను ఒక గత 2 నెలల క్రితం ఇడ్లీ మీద ఒక ఆర్టికల్ రాశాను లింక్డ్ఇన్ లో. మీరు సర్ప్రైజ్ అయ్యే విషయం ఏంటంటే ఒక రోజులో 5,000 మంది చదివారు. నాకున్న 20,000 మంది ఫాలోవర్స్ లో ఒక ఆర్టికల్ ని ఒకే రోజులో 5,000 మంది చదివారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇడ్లీ అనేది సౌత్ ఇండియాలో ఒక అంతర్భాగం. ప్రతి ఇంట్లో కూడా ఇడ్లీ అనేది ఒక సాధారణ ఆహారపు ఐటమ్. అంతేకాదు స్పెషలైజ్డ్ ఫెస్టివల్స్ లో ఉంటాయి, పండుగల్లో ఉంటుంది, పెద్దవాళ్ళ పెళ్లిలో ఉంటుంది, చిన్నవాళ్ళ పెళ్లిలో ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా ఇడ్లీ అనే ఐటమ్ ఉంటుంది, ఇడ్లీ దోశ ఏదో. అటువంటి సాధారణ ఐటమ్ అయిన ఇడ్లీ మీద ఒక 5% జిఎస్టీ వేయటము, దాని పిండి మీద బ్రాండెడ్ అయితే 18% జిఎస్టీ వేయటము ఖచ్చితంగా అసమంజసం.
ఇది సామాన్య ప్రజల మీద భారం మోపుతూనే ఉంది. ఇది తీసేస్తే గవర్నమెంట్కి చాలా రెవెన్యూ లాస్ జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇడ్లీ ఒక్కటే ఐటమే 30,000 crores మార్కెట్ ఉంది ఇండియాలో. ఇంకొకటి చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం ఇడ్లీ అనే ఐటమ్ మీద, దానికి అనుగుణంగా ఉన్న ఐటమ్స్ మీద బతికే వాళ్ళు ఇండియాలో ఒక 2 కోట్ల మంది ఉన్నారు. అంటే 2 కోట్ల మందికి రిలీఫ్ ఇచ్చే జిఎస్టి లోవర్ రేట్ కానివ్వండి, ఎగ్జంప్షన్ కానివ్వండి, గవర్నమెంట్ తీసుకోలేదా? మీరు పెద్ద పెద్ద కార్ల మీద 40 lakhs 30 lakhs కార్ల మీద, లేదు ఇంకా వేరే వేరే వాటి మీద జిఎస్టి తగ్గిస్తున్నారు. మరి ఇంత సాధారణ ఐటమ్, ఇంతమంది భుజించే ఐటమ్, దాని మీద జిఎస్టి ఎగ్జంప్షన్ ఇవ్వలేరా? పోనీ ఏదైనా ఆర్థిక కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నారు అనుకుంటే మరి రోటీ చపాతీ ఆటా మీద ఇవ్వటం ఏంటి? సో రెండింటికి ఒకే ట్రీట్మెంట్ ఉండాలి కదా. తప్పనిసరిగా ఒక బయాస్డ్ అప్రోచ్ ఉంది అనేది మనం ఆలోచించాలి. అయితే కిషోర్ గారు, దీనికి చెప్పండి. సంబంధించి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వాదన ఎట్లా వినిపిస్తుందంటే ఇటు చపాతీ రోటీ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా స్టేపుల్ డైట్ కిందకు వస్తాయి, బట్ దోశ ఇడ్లీ అనేది స్టేపుల్ డైట్ కాదు అంటూ కూడా వాదిస్తోంది. అండ్ దీనికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడుతూ కూడా దీనికి రియాక్ట్ అవుతూ ఎవరైతే కేంద్ర మంత్రి ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారో ఆవిడ స్వయంగా సౌత్ ఇండియాకు చెందిన వాళ్ళు, తమిళనాడుకు చెందిన వాళ్ళు, ఆవిడకి తెలీదా అంటూ కూడా ఆయన కమెంట్ చేశారు. అంటే ఎలా చూడాలంటారు? ఐరానిక్గా కనిపిస్తోంది కంప్లీట్ సిచ్యువేషన్. మీరేమంటారు దీని గురించి? అవునండి, అంటే ఎసెన్షియల్ ఐటమ్ అనే కేటగిరీలో రోటీ చపాతీ బ్రెడ్ వీటికి జిఎస్టీ 0 చేశారు. మనం మాట్లాడుకున్న సాధారణ కుటుంబంలో తీసుకునే ఐటము, 2 కోట్ల మంది బతికే ఐటము, 30,000 కోట్ల ఆర్థికంగా విలువ జరుగుతున్న వర్తకము, సేల్స్ జరుగుతున్న ఐటమ్, ఇది ఎసెన్షియల్ ఐటమ్ కాదా అనేది మనం ఆలోచించాలి. తర్వాత ఆటాలో ఎవరండి బ్రాండెడ్ ఉంది? ఒకసారి ముందు ప్రొడక్ట్ తగ్గుతుంటారు. ఆటా బ్రాండ్ లో లీడింగ్ ఒకటి ఐటీసీ ఆశీర్వాద్, 2 అదాని ఫార్చ్యూన్. ఆ 2 గ్రూప్స్, 2 బ్రాండ్స్. ఇడ్లీలో ఎంటీఆర్, ఇంకా ఐడి ఇడ్లీ ఏదో 2-3 ఉన్నాయి. ఆటాకి మార్కెట్ షేర్ ప్రొడక్ట్ గా 10,000 crores ఇండియాలో. ఇడ్లీ బ్యాటర్ కి మార్కెట్ షేర్ ఒక 5,000 crores. రెండింటి షేర్ కూడా ఒకే శాతంలో, ఒక 13% సంవత్సరాంతం పెరుగుతుంది. కానీ ఈ జిఎస్టి వ్యత్యాసం వల్ల కావచ్చు, లేదు ఈ 18 and 5% అనేది చాలా రోజు కంటిన్యూ అవుతుందండి. ఆ వ్యత్యాసం వల్ల కావచ్చు, లేదు ఆహారపు అలవాట్ల కొంత మారటం వల్ల కావచ్చు, ఆటా మార్కెట్ షేర్ ఇడ్లీ మార్కెట్ షేర్ కంటే చాలా త్వరితగతిన చాలా హెచ్చుగా పెరుగుతూ ఉంది. ఒక రకంగా ఒక చిన్న చూపు చూడటం అనొచ్చు, ఒక స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అనొచ్చు, లేదు ఇగ్నోర్డ్ కాన్సెప్ట్ అనొచ్చు. ఇట్లా వాట్ ఎవర్ కుడ్ బి ద బేసిస్, ఇడ్లీకి ఒక లోవర్ ఫోకస్ ఉంది గవర్నమెంట్ లో అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పటికైనా సరే ఇంత మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు, ఇంతమంది రిప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు, ఇడ్లీ షుడ్ బి కన్సిడర్డ్ as an equivalent essential item, which is the fact, which is known to everyone in the government. కాబట్టి మీ మీడియా రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెవిన పడతాయి అని ఆశిస్తూ, వారు ఇడ్లీకి కూడా, ఇడ్లీ దోశకి కూడా జిఎస్టీ 0 చేస్తారని నా రిక్వెస్ట్. కిషోర్ గారు, ఐ నెవర్ థాట్ ఆఫ్ టెలింగ్ దిస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ మేబీ. ఎందుకంటే చాలా చిన్న చిన్న ఫ్యాక్ట్స్. ఇప్పుడు స్టేపుల్ డైట్ అనేది ఏదైతే ఉందో ఒక్కొక్క స్టేట్కి అది డిఫర్ అవుతూ ఉంటుంది. ద సేమ్ వీఆర్ డివైడెడ్ ఇంటూ నార్త్ అండ్ సౌత్. అక్కడ నార్త్లో మేబీ డెఫినెట్లీ అక్కడ చపాతీ రోటీ వాళ్ళ స్టేపుల్ డైట్, ఇక్కడ సేమ్ అలానే ఇడ్లీ అండ్ దోశ. అండ్ ఇటు బ్రెడ్ మీద అక్కడ జిఎస్టీని తగ్గించడం, ఇడ్లీ మీద పెంచడం అనేది ఇంకా సార్కాస్టిక్గా కనిపిస్తోంది. బికాస్ సౌత్ ఇండియా మొత్తం కూడా సేమ్ ఎలా అయితే బ్రెడ్ మనం ఎట్లా తీసుకుంటామో ఎవరైతే ఒంట్లో బాగున్నప్పుడు, అట్లా ఇడ్లీ ఈస్ కన్సిడర్డ్ లైక్ దాట్, రైట్? సో అయినా కూడా ఆ స్టేపుల్ డైట్ అనే ఒక డెఫినేషన్నే మార్చేసి మరి ఇట్లా జిఎస్టీ నార్మ్స్ని ఇవ్వటము, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన చిన్నది ఆఫ్టర్ ఆల్ అని అనుకోవాలి మనం, ఇడ్లీ దోశ చపాతీ రోటీ అనేది సిటిజన్స్ చెప్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం ఎలా చూడాలి? అంటే మీరు చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఉంది. ఏంటంటే
ఇడ్లీ దోశ ఫుల్ స్టేపుల్ ఫుడ్ కాదు, అది మనం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకు అది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఆర్ స్నాక్ ఐటమ్. అంటే మనం మధ్యాహ్నం పూట ఇడ్లీ దోశ సాధారణంగా తినము, కానీ ఆట అనేది 3 times a day స్టేపుల్ ఐటమ్. అది Correct. నార్త్ ఇండియన్లో వాళ్ళకి రైస్ అనేది సెకండరీ ఐటమ్, రోటీ అనేది మేజర్ ఐటమ్. అయితే అది ఆ బేసిస్ల కంటే కూడా ఇంత ఎసెన్షియల్ ఐటమ్, కామన్ మ్యాన్ తినే ఐటమ్, ఎక్కువగా కామన్ మ్యాన్ తినే ఐటమ్, అండ్ ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ చాలా మందికి, అంటే పేదవాడి దగ్గర చేతిలో 30 రూపాయలే ఉన్నాయంటే అతను చేసే పని ఏంటంటే ఒక 2 ఇడ్లీ 2 చట్నీ ఉన్న ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుంటాడు. మనకి 10 రూపీస్ నుంచి కూడా 20 రూపీస్ రేంజ్లో, 10 to 20, 20 to 40, ఈ 2 రేంజెస్లో ఇవాళ కూడా మనకి మార్కెట్లో ఇడ్లీ దొరుకుతుంది. మరి ఇటువంటి సాధారణమైన ఐటమ్ ఇంతమంది చాలా దిగువ మధ్యతరగతి ఇంకా లోవర్ క్లాస్లో ఇమ్మీడియట్గా ఒక ఫుడ్ దొరుకుతుంది అని ఆలోచించి తీసుకునే ఐటమ్ మీద ఇంత జిఎస్టీ మోపటం సమంజసమేనా అని గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి వేరే నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తాను. Yes, thanks a lot, Kishore Garu, to join with us and to let us know the facts. Thanks a lot. So yes, అదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇటు ఇడ్లీ దోశ మీద ఇటు జిఎస్టీను అలానే ఉంచడం, అట్ ద సేమ్ టైమ్ రోటీ చపాతీ మీద జిఎస్టీను పూర్తిగా ఇటు 5% ఆటా మీద అండ్ రోటీ చపాతీల మీద పూర్తిగా సున్నాను చేసేసింది జిఎస్టీ. బట్ ఇడ్లీ దోశ మీద మాత్రం మీరు బ్యాటర్ కొనుక్కుంటుంటే ఖచ్చితంగా 18% జిఎస్టీను చెల్లించాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రెస్టారెంట్కి వెళ్ళి తింటుంటే ఖచ్చితంగా 5% ట్యాక్స్ను చెల్లించాల్సి ఉంటుంది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక వివక్ష చూపిస్తుంది అనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి కేంద్రం ఏమైనా జిఎస్టీ సవరణ మళ్ళీ చేస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి.